తెలంగాణ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. ఆసిఫాబాద్ జిల్లాలోని బాబుదంలోని గిరిజన పాఠశాల భవనం శిథిలావస్థలో ఉందని గ్రామ ప్రజలు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. గత 5 సంవత్సరాలుగా పాఠశాల భవనం నిర్మించాలని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వావుదాం గ్రామంలో పక్కా భవనం కల్పించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ సిబ్బంది మానసిక ఒత్తిడికి గురి కాకూడదని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని పోలీస్ స్టేషన్ వార్షిక తనిఖీలో కేసుల రికార్డు పరిశీలించిన పోలీస్ స్టేషన్ సిబ్బంది పనితీరును తెలుసుకున్నారాయన. ప్రతి సంవత్సరం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేయాల్సిన బాధ్యతలో నేడు మంథని పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసినట్లు ఆయన తెలిపారు. నా జోలికొచ్చిన మహామహులు మట్టి ఖర్చుకుపోయారని, అందుకే నా జోలికి వచ్చేందుకు ఎవరూ సాహసం చేయట్లేదని కే పాల్ అన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచిన అనంతరం ప్రజాశాంతి పార్టీ తరఫున ప్రతి గ్రామంలో ఉచిత వైద్యం, విద్య అందిస్తామన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు బీసీ నినాదాన్ని ఎంచుకున్నాయన్నారు. దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారన్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. పలు డిమాండ్లతో నిరవధిక సమ్మె శిబిరానికి మాజీ మంత్రి జోగురామన్న మద్దతు తెలిపారు. ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న సిఆర్డీల సమస్యలు పరిష్కరించాలంటూ ఆయన కోరారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా నెల రోజుల్లోనే ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చి మోసం చేసిందని మాజీ మంత్రి జోగురామన్న మండిపడ్డారు. జగిత్యాల జిల్లా ధర్మపురి ప్రభుత్వ పాఠశాలలోని నిరుపేద విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధర్మపురి పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రామ్ నరసింహారెడ్డి పాల్గొని ఫ్రీ సైకిళ్లను విద్యార్థులకు అందజేశారు. సహాయం చేసే గుణం ప్రతి చిన్ననాటి నుంచే విద్యార్థులు అలవరుచుకోవాలన్నారు. అందరిలో ఒకరిగా కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలంటూ ధర్మపురి సీఐ రామ్ నరసింహారెడ్డి తెలిపారు. ఇక ఇవి బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి. హెచ్ఎం టీవీ వార్తాగదు నిజం.